అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ఫ్లో కట్టిన డిస్ట్రిబ్యూటర్ రాజేష్ దండా గారు. ఓవర్ఫ్లో కట్టిన డిస్ట్రిబ్యూటర్. అసలు ఇద్దరు పని రాక్షసులు అనుకోవచ్చు. రాజేష్ ఇంత ఫాస్ట్గా అసలు సినిమాలు తీయటం అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్. డైరెక్టర్ గారు 47 రోజులు అంటే మా ప్రొడ్యూసర్ అక్కడి నుంచి తిడుతున్నాడు నన్ను. మీరు కూడా ప్రొడ్యూసర్ని చూసి నేర్చుకోండి ఫాస్ట్గా సినిమాలు తీయటం. ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు 47 డేస్లో తీశారు కదా, అది వీలైనంత వరకు స్పీచ్లో చెప్పకండి. బట్ కంగ్రాచులేషన్స్ సార్. నేను కూడా 38 రోజుల్లో సినిమా తీసాం కలర్ ఫోటో, తర్వాత సినిమా 90 రోజులు తీసాం. మీరు అలా కాకుండా ఫాస్ట్గా సినిమాలు తిని. అండ్ కిరణ్ గారు నిజంగా సక్సెస్లో ఫెయిల్యూర్ ఆయన అసలు ఎఫెక్ట్ చేయరు. నేను చెన్నై లవ్ స్టోరీ అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. కథ చెప్పిన దగ్గర నుంచి అలా ప్రశాంతంగా ఉంటారు. పని మాత్రమే తెలుసు ఆయనకి, సినిమా పని మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటారు. అసలు ఎమోషన్స్ సక్సెస్ వచ్చినప్పుడు హై, నేను హిట్ కొట్టిన తర్వాత చూశాను, ఇప్పుడు మళ్ళీ హిట్ చూశాను. మధ్యలో ఏది ఉన్నా సరే ఆ మనిషి అలానే ఉంటారు. అసలు ఆయనకి ఏది చలించడం అన్నమాట, దేనికి గెలుపోటములకి అట్లాగా పీస్ఫుల్ ఉంటారు మనిషి. సినిమా 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 అంతే, పని చేసుకుంటూ వెళ్తారు ఈరోజు. అందుకే నేను ప్రతిరోజు నెల్లూరుకి కాల్ చేసి కనుక్కుంటా ఉండేవాళ్ళని. అక్కడ ఏంటంటే, సార్ బీసీ సెంటర్స్లో హీరోని విపరీతంగా ఓన్ చేసేసుకున్నారు సార్ అని చెప్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను 2 రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ చూశాను, రష్. నేను ఈ స్పీచ్లో రాజేష్ దండా తొడగొట్టారు కదా, అలాగా ఎస్కేని ఇక్కడికి వచ్చి తొడగొట్టాలి, చెప్పాలి. అండ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టిపోతున్నాను. కిరణ్ గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది, ఒక బెస్ట్ ఫిల్మ్ అయిపోతున్నాం ఆయన కెరియర్లో అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను. సో మొత్తం టీం అందరికి కంగ్రాచులేషన్స్. అసలు ఈ సినిమా ఇంకొకళ్ళు అయితే వదిలేసేవాళ్ళు, మ్యాట్నికి వదిలేసేవాళ్ళు లిటరల్లీ. కానీ అలా పట్టుకున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. పట్టుకొని నిలబెట్టి సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్లారు. జనం ఈరోజు సక్సెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్ ఒక కేస్ స్టడీ. దానికి